హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తోపు అప్డేట్స్ అయితే ఉన్నాయి. కల్కి 2 ఆగిపోయింది అని చెప్పి చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు ఆగిపోయింది, ఆగిపోకపోతే ఏం జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనేటటువంటిది. స్పిరిట్ గురించి తోపు అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి మోగ్లీ ట్రైలర్లో చూసుకున్నట్టయితే ఒక స్పెషల్ క్యారెక్టర్ విలన్ రోల్ అయితే చేస్తుంది అనమాట. అదేంటి అనేటటువంటిది. అండ్ స్పిరిట్ అప్డేట్ అయింది, పెద్ద అప్డేట్ అయింది. హొంబాయిలో చూసుకున్నట్లయితే హృతిక్ రోషన్తో టైఅప్ అయ్యారనమాట. సో హృతిక్ రోషన్ మళ్ళీ ఎన్టీఆర్ నీల్ సినిమాలో ఏమన్నా దర్శనమిస్తారేమో అనేటటువంటి టాక్ కూడా బయట కనపడుతుంది. వీటన్నిటి గురించి క్లారిటీగా క్లుప్తంగా ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా అప్డేట్స్ అయితే ఉన్నాయి, ముందు మీకే తెలుస్తుంది. వీడియో అయితే చివరిదాకా చూడండి. మొట్టమొదట మోగ్లీ ట్రైలర్ టీజర్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఇంటర్వ్యూ టీజర్ అయితే రిలీజ్ చేశారు. మాంగళ్య మూవీ హీరో ఉంటుంది కదా, తనైతే విలన్ గా నటిస్తాను, తన విలనిజం అయితే పీక్స్ లో ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మన నాయని వాయిస్ ఓవర్ తో రిలీజ్ అయినటువంటి ఈ టీజర్ చూశాక నిజంగా వేరే లెవెల్ అనిపించింది ఫ్రెండ్స్. ఎక్కడో ఉండబోతుంది అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే కలిగింది. చూడాలన్నమాట, సినిమా రిలీజ్ అయ్యాక మనకైతే అర్థమైతే. టీజర్ అయితే ఆకట్టుకుంది, మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా దీనికైతే ఇంప్రెస్ అవుతారనమాట. ఆ తర్వాత చూసుకున్నట్టయితే స్పిరిట్, చాలా మంది అసలు ఒకటే అడుగుతున్నారు. స్పిరిట్ అప్డేట్, స్పిరిట్ కోసం అంట మన సందీప్ రెడ్డి వంగ చిరంజీవిని కలిసిండంట. చిరంజీవి కంట ఒక అద్భుతమైనటువంటి ఫాదర్ రోల్ ఉందంట. ఆ ఫాదర్ రోల్ కోసం చిరంజీవిని కలిసిండు. చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తుంది. ఇది కానీ వర్కౌట్ అయితే మన ప్రభాస్కి ఫాదర్గా చిరంజీవి నటిస్తాడు స్పిరిట్ సినిమాలో. ఇంకా సందీప్ రెడ్డి వంగ టేకింగ్ చిరంజీవిని ఎలా చూపిస్తాను అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అని చెప్పి బాగా న్యూస్ అయితే చెక్కలు కొడుతుంది అనమాట. దీని మీద అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు, కానీ అలా జరిగితే మట్టికి మామూలుగా ఉండదు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, తన తండ్రి ఒక సిన్సియర్ ఏదో ఒక వ్యక్తి అయి ఉంటాడు, తను మోసం చేసి ఏదో చేసి తను చంపేశారనుకున్నాం. ఆ తర్వాత మనోడు రూత్లెస్ కాప్గా మారి రివెంజ్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి. నాకైతే అసలు అందరం కూడా అందట్లేదు ఆలోచనలు, ఎక్కడికో వెళ్ళిపోతాయి. కానీ స్పిరిట్లో చిరంజీవి గారు ఉన్నారు అనేటటువంటి వార్తలు ఒకప్పుడు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఏది నిజం అనేటటువంటిది ఇంకా సందీప్ రెడ్డి వంకకి అది తెలియాలి. దీని గురించి అప్డేట్ అంటే ఆయన సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందంటూ, ఆగస్టులో స్టార్ట్ అవుతుందంటూ, అక్టోబర్లో స్టార్ట్ అవుతుందంటుండు. ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుందంటూ నాకే తెలియదు. ఈ ఇయర్లో స్టార్ట్ చేయడం అయితే కష్టమే. 2026 సంక్రాంతి కల్లా సినిమాను స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా అంటున్నారు అనమాట. కానీ నిజానికి ఆ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, కానీ మనకైతే ఏ విధమైనటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఖచ్చితంగా వస్తుంది, షూటింగ్ స్టార్ట్ అయింది అని చెప్పి. షూటింగ్లో అంటే లైక్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, రాజ్యసభ షూటింగ్లో అయితే పాల్గొంటున్నాడు. వాడు చెప్పిండు స్పిరిట్ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందిరా, కానీ అఫీషియల్ అప్డేట్ రాలేదు, అదేందో తెలియట్లేదు అని చెప్పి నాతో అన్నాడు. సో ప్రభాస్ అన్న ఇటు ఫౌజీ షూటింగ్తో పాటు అటు స్పిరిట్ షూటింగ్ కూడా శరవేగంగా కంప్లీట్ చేసుకుంటాడు అని చెప్పి బయట వార్తలు ఫ్రెండ్స్. మరి సందీప్ రెడ్డి వంగ చిన్న అప్డేట్ ఇవ్వచ్చుగా, రాజమౌళి వచ్చి నువ్వు ఎందుకు ఇట్లేదు బాయ్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. కల్కి 2 ఆగిపోయిందా. ఇప్పుడు నాగ్ అశ్విన్ చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారితో టైఅప్ అవుతుండో, రజనీకాంత్ గారి కోసం మన మైత్రి మూవీ మేకర్స్ ఈ నాగ్ అశ్విన్ అయితే సంప్రదించడం జరిగింది. కానీ తను చూసుకున్నట్లయితే తన మామే ఉన్నాడు కదా వైజయంతి, వాళ్ళ బ్యానర్లో రజనీకాంత్ గారితో కలిసి పెద్ద సినిమా తీయబోతున్నారు అనేటటువంటి వార్తలు బాగా కోలీవుడ్లో బాగా ప్రచారం అవుతుంది అనమాట. దాంతో ఇంకేముంది, కల్కి 2 అయితే రావట్లేదు. నెక్స్ట్ మన రజనీకాంత్తో తీయబోతుండో. ఆల్రెడీ కమల్ హాసన్ ఎలా చూపించింది నాగ్ అశ్విన్, దానికి 10 times ఎక్కువగా రజనీకాంత్ను చూపిస్తున్నాం అని చెప్పి కూడా బయట కట్టి వార్తలు అయితే వినపడుతున్నాయి. దీని మీద కూడా ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలే, కానీ బయట వినపడుతున్నటువంటి వార్తలు అయితే అట్టున్నాయి అనమాట. ఇది జరిగినా కానీ ఏదో చిన్న గ్యాప్ ఇచ్చి ఉండొచ్చు. కల్కి 2 అయితే 100% ఉంటుంది, ఎందుకంటే కల్కి 1 అంత పెద్ద హిట్ అయింది. ఇప్పటికి కూడా కల్కి సోత్తనే ఉంటాం మనం, బోరు కొట్టినప్పుడల్లా లాస్ట్ 20 minutes ఓపెన్ చేసి కల్కి 2 ఆగిపోతుంది అనమాట. అదే 1200 కోట్లు వసూలు చేసిందంటే కల్కి 2 వస్తే ఇంకా దానికి 10 times వసూలు చేస్తాను అనేటువంటి వస్తాం కదా. సో మంచి బిజినెస్ చేసేటటువంటి సినిమాని వీళ్ళు ఎందుకు వదులుకుంటారు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మాక్సిమం కల్కి 2 ఆగిపోదు, కానీ రజనీకాంత్ గారిది నాగ్ అశ్విన్ గారిది సినిమా ఉండొచ్చు అనేటటువంటి బయట వార్తలు. ఈ పుకార్ ఎందుకు వచ్చిందంటే ప్రభాస్ అన్న ఫౌజీ అంటుండో, స్పిరిట్ అంటుండో, రాజసాబ్ అంటుండో, ఆ తర్వాత మళ్ళీ సలార్ 2 అంటున్నారు. ఈ గ్యాప్లో ఇంకెప్పుడు వస్తుంది కల్కి 2 అని చెప్పి మీకు అనిపించవచ్చు. కానీ కల్కి 1లో చూపించింది నాట్ 1%, ఇంకా ఆల్మోస్ట్ 100% కల్కి 2లోనే చూపించాలి. ఇంకా అదా పెద్ద అట్ట అది ఆగడం అయితే జరగదు. మీకు తెలుసో లేదో కల్కి వచ్చిన తర్వాతే చాలామంది మహాభారతం రిఫరెన్స్లో ఆడుతున్నారు. అదే మన కల్కి చేసింది, దాన్ని ఆగకూడదని చెప్పి కోరుకున్నాం. ఆగనే ఆగదు, దాంట్లో మీరు డౌట్ పెట్టుకోమాకండి. అండ్ అల్లు అర్జున్ 22 సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమా గురించి రకరకాల రూమర్స్ అయితే బయటకు వచ్చేస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో మ్యాక్సిమం ఈ యొక్క త్వరలోనే రిలీజ్ చేస్తారు అట్లే అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇది ఏదైతే ఉందో హాలీవుడ్ అంట, అంటే లైక్ ఈ సినిమాకి 800 కోట్ల బడ్జెట్ పెడుతున్నారంట. ఇప్పుడు ఒక షెడ్యూల్ జరుగుతుంది, ఆ షెడ్యూల్ కోసం ఆల్మోస్ట్ 100 కోట్లు కట్ చేస్తున్నారంట. సో మొత్తం మీద సినిమాకి ఒక 10 షెడ్యూల్స్ ఉంటాయంట. ఒక్కొక్క షెడ్యూల్కి 100 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు ఈ విధంగా కట్ చేస్తారంట. అటు ఇటుగా సినిమా కట్ చేసేసరికి 800 కోట్లు ఇంకెక్కువ 1000 కోట్లు దాటిపోద్ది అనేటటువంటి వార్తలు అయితే వినపడుతున్నాయి. మరి ఆ 1000 కోట్ల సినిమా వసూలు చేయగలదా అనేటటువంటిది మాట్లాడుకోవాలని అంటే వాళ్ళు సన్ టీవీ వాళ్ళు ప్రొడ్యూసింగ్ చేసి అయితే బీభత్సమైనటువంటి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళ డబ్బులు ఎంతైనా పడతారో దాంట్లో ఫరక పడదు, కానీ మరి వసూలు చేయొచ్చు. ఆల్రెడీ పుష్ప 2 చూసుకున్నట్లయితే 1810 కోట్లు అయితే కొట్టి చూపించింది అని చెప్పి వాళ్ళు బ్యానర్ రిలీజ్ చేశారు. సో అదేవిధంగా ఇది కూడా 2000 కోట్లు కొట్టచ్చు బ్రో అని చెప్పి నన్ను చాలామంది అడుగుతున్నారు. అల్లు అర్జున్ 22 సినిమా 2000 కోట్లు కొట్టడం జరిగే పని కాదు ఫ్రెండ్స్, ఇది హానెస్ట్గా చెప్తాను నేను. ఎందుకంటే
ఆ సినిమా అప్పుడు ఆ టైంలో పర్మిషన్ ఇచ్చారు పుష్ప 2కే ప్రీమియర్స్కి అయినా మార్నింగ్ షోస్కి అయినా మ్యాట్నీస్కి అయినా వీటికి బీభత్సంగా టికెట్ రేట్స్ పెంచుకునేటటువంటి పర్మిషన్ ఇచ్చారు. ఈసారి టికెట్ రేట్స్ పెంచడం జరగదు, ప్రీమియర్స్ పన్నే పడవు. దీనివల్ల కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడిద్ది. అదీగాక పుష్ప అనేటటువంటిది పార్ట్ 2, అక్కడుంది సుకుమార్, ఇక్కడుంది అట్లీ చూసుకున్నట్లయితే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ చేసి మన ముందు పెడతాడు అనమాట. మహా అయితే 1500 కోట్లు, ఇంకా గట్టికి కొడితే ఒక 1500-1600 కోట్లు కొట్టిద్ది. అంతేగాని ఈ విధంగా 2000 కోట్లు కొట్టడం అంటే అది జరిగేటటువంటి పని కాదు. మీరు నన్ను కామెంట్లో తిట్టినా పర్లేదు, ఉన్న వాస్తవం చెప్పాలి కాబట్టి దాని గురించి మీరు మర్చిపోమాకండి. నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యాక మీరైతే మాట్లాడతారు. 1000 కోట్లు కొడితే గ్రేట్ ఈ టైమ్స్లో, కానీ సినిమాకే 1000 కోట్లు పెడుతున్నారు కాబట్టి అది ఎంత వసూలు చేస్తుంది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. నిజంగా భారీ బడ్జెట్ మూవీ, మరి అట్లా ఏం చేస్తాను అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. ఆల్రెడీ పెద్ద గురించి ఒక అప్డేట్ వచ్చిందనమాట. సాంగ్ షూట్ అయితే మొదలైంది, హ్యాపీ వినాయక చవితి అని చెప్పి. మన రామ్ చరణ్ అన్న మామూలు లేడు, గద్దర్ లుక్, అది చూస్తుంటేనే వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. సో ఏదో గట్టిగానే ప్లాన్ చేసిండు మన బుచ్చిబాబు అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే అడుగడుగునా కలిగింది. మనం ఇప్పటిదాకా రామ్ చరణ్ చూసింది ఒక ఎత్తు, చూడబోయేది ఒక ఎత్తు అనేటటువంటిది కూడా తనైతే తెలియజేస్తుండో. చూడాలి ఫ్రెండ్స్, వన్స్ పెద్ద సినిమా దిగింది అని అంటే అవతల ఏదన్నా కానీ రికార్డులు బ్యాండే. నీకు అర్థం కావట్లా, రామ్ చరణ్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆ రెస్పాన్స్ ఇంకో లెవెల్ ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు అనమాట. ఆల్రెడీ చాలాసార్లు నిరూపితమైంది. రామ్ చరణ్ సినిమాకి నెగిటివ్ స్ప్రెడ్ ఏంటంటే దాని రిజల్ట్ చాలా దరిద్రంగా ఉంటుంది. కానీ పాజిటివ్ వచ్చిందా, వామ్మో, బాక్స్ ఆఫీస్ని ఓచకోత కోసి పండబెట్టి మింగుతున్నా అన్న అనేటటువంటిది 100% వస్తాం. ఇది అనమాట. సో ఖచ్చితంగా పెద్ద సినిమా అయితే ఈ 2026లో దిగిద్ది అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అండ్ హుంబాయిలో చూసుకున్నట్లయితే హృతిక్ రోషన్తో టైఅప్ అయ్యి ఏరే సినిమా తీయడానికి అయితే వాళ్ళు రెడీ అయ్యారంట. లైక్ ఇప్పుడు నెక్స్ట్ మన ఒక సినిమా వస్తుంది హుంబాయిలో, దాంట్లో హృతిక్ రోషన్ని విలన్గా లేదా హీరోగా తీసుకుంటారు అనేటటువంటి వార్తలు కూడా వినపడుతున్నాయి. నిజంగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్తో కలిసి వర్క్ చేయాలి, హుంబాయితో కలవాలి అని చెప్పి ప్రతి హీరో ఊరుకులు పెడుతుంటారు. కారణాలు ఏంటంటే వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. అసలు వాళ్ళు ఏ సినిమా తీసినా, ఏ సినిమా డిస్ట్రిబ్యూటింగ్ చేసినా, ఏ సినిమా ప్రొడ్యూసింగ్ చేసినా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. చాలా ఉన్నాయి, కాంతారా ఏంది, సలార్ ఏంది, కేజీఎఫ్ ఏంది, మహవతార్ ఏంది, ప్రతి సినిమాని కూడా బ్లాక్ బస్టర్ చేసి చూపిస్తున్నారు. సో దాని కారణంగానే మన హృతిక్ రోషన్ కూడా హుంబాలేని కాంటాక్ట్ అయ్యిండు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు. వీళ్ళ మధ్యలో ఏదో సినిమా రాబోతుందని అంటున్నారు. సో చాలామంది అంటున్నారంటే నీల్ ఎన్టీఆర్ సినిమాలో మళ్ళీ ఏమైనా విలన్గా ఉంటాడేమో హృతిక్ అంటున్నారు. అలాంటిది ఏం లేదు. నీల్ ఎన్టీఆర్ మైత్రి మూవీ మేకర్స్. ఇది చూసుకున్నట్లయితే హుంబాలే వేరే డైరెక్టర్తో ఒక సినిమా అయితే ప్లాన్ చేస్తున్నారు. అది త్వరలో అఫీషియల్ అప్డేట్ అయితే వస్తుంది. ఇది కానీ జరిగితే వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే కన్నడ ఇండస్ట్రీలో కూడా అన్న ఏలాలి అని చెప్పి చూస్తున్నాడు. ఆల్రెడీ వార్ 2తో తెలుగు వాళ్ళకి ఇంకా దగ్గరైంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రాజెక్ట్తో కూడా ఇంకా దగ్గర అవుతారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ మహావతార్ సినిమా, నిజంగా సినిమా ఓపెనింగ్ 2 కోట్లతో స్టార్ట్ అయింది అనుకుంటా. ఈ రోజుకి సినిమా రిలీజ్ అయిన నెల 5 రోజులు అవుతుంది. 300 కోట్లు అయితే కొట్టి చూపించింది. 500 కోట్లు కొట్టేదాకా వాడు ఆగడేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఎందుకంటే మన నరసింహస్వామి ఇప్పట్లో శాంతించేలా కానరాట్లా అనమాట. అంత బేభత్సమైనటువంటి కలెక్షన్స్ వస్తున్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే భయ్యా, మా అయితే 100 కొట్టేది లేదా 150 అనుకున్నా. కానీ ఒక మంచి సినిమా వస్తే ఆడియన్స్ ఆదరిస్తారు, ప్రేక్షక దేవులు ఆ సినిమాని ఎత్తిన పెట్టుకుంటారు అనేటటువంటిది మళ్ళీ ప్రూవ్ చేసి అయితే మహావతార్ సినిమా చూపించింది. నిజంగా చాలామంది మహావతార్ సినిమాని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఆ డైరెక్టర్ తన ఇంటిని తాకట్టు పెట్టి ల్యాబ్లో కూర్చొని ఆ ఎడిటింగ్లో కూర్చొని చాలా డెవలప్ చేసిన ఆ సినిమాని. ఆ డెవలప్మెంట్ అంతా కూడా మనకి క్లియర్గా కానొస్తుంది అనమాట. సో తను కష్టపడ్డాడు, కష్టే ఫలి, తన వెంట కూడా నరసింహస్వామి ఉండి ఆ సినిమాని విన్ చేయించిన అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలుగుతుంది. నిజంగా 300 కోట్లు ఇవాళకు 350 అయినా అలా ఈజీగా చూడండి మీరు. 500 కోట్లు మహావతార్ ఈజీ కొట్టింది. ఇదే ఈ రేంజ్లో ఆడుతుందంటే ఇక అది ఊహించుకోండి. ఇంకో సినిమా వస్తుంది పరశురామ్ది పార్ట్ 2 అని చెప్పారు, పరశురామ్ అవుతారు. అది ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోండి. ఒళ్ళైతే గగ్గురు పొడుచుకుంటుంది. మన పరశురామ్ గారి స్టోరీ వేరే లెవెల్ ఉంటుంది. దాన్ని వీళ్ళు జీతే మట్టికి ఇంకెక్కడ పెడతారు అనేటటువంటిది ఇమాజినేషన్ చేసుకోవడానికి కూడా నాకైతే ఉంది. అట్లా అదే అనమాట ఫైనల్గా చేయదలుచుకుంది. ఇది అనమాట ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ అనేది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. ఈ అప్డేట్ అనేది ఏది మీకు నచ్చింది అనేటటువంటిది కూడా డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మాత్రం జై హింద్.